వెల్కమ్ టు హలో డాక్టర్. కాళ్ళలో రక్త సరఫరా వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎలా ఉంటాయి, సిరలకు సంబంధించినవి అయితే ఎలా ఉంటాయి, ధమనులకు సంబంధించిన సమస్యలు అయితే ఎలా ఉంటాయి, వేర్కోజ్ వెయిన్స్ అయితే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఇతర ఆరోగ్య సమస్యలకు వీటికి ఏమన్నా సంబంధం ఉంటుందా, ప్రైమరీ సెకండరీ అంటూ ఏమన్నా ఉంటాయా, మరి లేజర్ ట్రీట్మెంట్ అన్ని సందర్భాల్లో సాధ్యమేనా? ఈ వివరాలను అందించడానికి ఏవిస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారు మనతో ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు విషయం అండి. వెర్కోస్ వెయిన్స్, వెర్కోసిల్, హెమరాయిడ్స్ ఇలాంటి కండిషన్స్ అన్ని మోర్ ఆర్ లెస్ సేమ్ కదండి, అంటే ఏమన్నా రిలేటెడ్గా ఉండే అవకాశం ఉంటుందా? రైట్ అండి, డెఫినెట్గా దీనికి దేర్ ఇస్ అ కామన్ రిలేషన్. కొంచెం హెమరాయిడ్స్ కాస్త డిఫరెంట్ స్టోరీ అండి. హెమరాయిడ్స్ ఏంటంటే ఆ ఏనస్ దగ్గర వచ్చే మ్యూకోసా కిందకి జారుతుంది, ఎందుకంటే ఆ వెయిన్స్ ఎన్లార్జ్ అవడం వల్ల. కానీ అది తరచూ కాన్స్టిపేషన్ వల్ల రావచ్చు, ఎందుకంటే అక్కడ ప్రెషర్ పెరగడం వల్ల రావచ్చు. సో అక్కడ కొంచెం ఆ వాల్వ్ ఫెయిల్ అవ్వడానికి కారణం వేరేగా ఉంటాయి. బట్ వేరేస్ వారికోసీల్ అండ్ వారికోస్ వెయిన్స్ రెండు ఒకటే కారణం అండి. బేసిక్గా కాళ్ళల్లో బయలుదేరిన రక్తం పైకి వెళ్ళే మార్గంలో కొన్ని వాల్వులు అంటే కవాటాలు చెడిపోవడం వల్ల వచ్చేది వారికోస్ వెయిన్స్. అలాగే బీజం నుంచి రక్తం పైకి వెళ్ళే కొన్ని ఏరియాస్లో వాల్వ్స్ పనిచేయకుండా రక్తం మళ్ళీ బీజంలో ఉండిపోయి అంటే టెస్టిస్ భాగంలో ఉండిపోతే దాన్ని వారికోస్ సీల్ అంటారు. ఈ రెండిటికి ట్రీట్మెంట్ సింపుల్ అండి. ఆ వెళ్ళి లీక్ అవుతున్న వెయిన్ని సీల్ చేసేసేయాలి. అది సీల్ చేస్తే రక్తం కిందకి లీక్ అవడం ఆగిపోయి మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. సో ఆ సీల్ చేసేదానికి కాళ్ళలో మనం కాళ్ళలో లేజర్ అబ్లేషన్ చేసి సీల్ చేస్తాము. ఈ వారికోస్ సీల్ ఉంటే ఏం చేస్తామంటే మనం గ్రాయిన్ దగ్గర కానీ లేకపోతే ఇక్కడ కానీ వచ్చిన నీళ్లు పెట్టి లోపలికి వైర్ ఎక్కిచ్చేసి ఆ టెస్టిస్ నుంచి వచ్చే వెయిన్స్ని సీల్ చేసేస్తాం. సో ఈ రెండు సేమ్ అనమాట. కాకపోతే కాళ్ళకి చేసేది లేజర్ అంటాం, వారికోస్ సీల్కి చేసేదానికి ఎంబలైజేషన్ అంటాం. ప్రపంచవ్యాప్తంగా ఇది ఆల్మోస్ట్ 90% ఇవే చేస్తున్నారు. ఇండియాలో ఇంకా వారికోస్ సీల్కి ఎంబలైజేషన్ ఉందని ఇంకా అవగాహన ఫుల్గా రాలేదండి. చాలామంది కట్ చేసి వెయిన్స్ తీపించుకుంటూ ఉంటారు. అలా చేయొచ్చు అలా కూడాను, కానీ దానివల్ల కొంచెం వేరే కాంప్లికేషన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. వేరే వారికోస్ సీల్ ఎంబలైజేషన్ చేస్తే చాలా వెంటనే తగ్గిపోతుంది. ఎమ్మిగారు నుంచి సాహినా గారు. సాహినా గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు రైట్ అకౌంట్లో కాళ్ళలో నొప్పి ఉంది సార్. నడిచే కొద్ది వాపు వస్తుంది, పడుకుంటే వాపు అంతా తగ్గిపోతుంది సార్. ఇది డెలివరీగా వచ్చింది సార్ ఈ నొప్పి. అవును. సో ఒక కాలుకి వాపు ఎక్కువగా వచ్చి కొంచెం నడిస్తే పెరగటము, పడుకుంటే రెస్ట్ తీసుకుంటే తగ్గటము అనేది ఎక్కువగా వారికోస్ వెయిన్స్ లక్షణమేనండి. సో మీరు డెఫినెట్గా వచ్చి చూపించాల్సి వస్తుంది. మీరు హైదరాబాద్ కానీ వస్తే ఈజీ మాకు, ఎందుకంటే ఎక్కువ రోజులు ఇక్కడ ఉంటాం. అది పెద్ద ఆర్గనైజేషను. వారికోస్ వెయిన్స్ కోసమే మేము 20,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ పెట్టి పెద్ద ఓన్లీ వాస్కులర్ ట్రీట్మెంట్లే చేస్తూ ఉంటాం. సో అక్కడికి వస్తే మీకు ట్రీట్మెంట్ స్కానింగ్ ఫ్రీగా చేయడం జరుగుతుంది, ఈజీగా చూడొచ్చు. లేదంటే మీరు బెంగళూరులో కూడా మాకు చూపించవచ్చు. వేరేస్ మేము వేరే క్లినిక్స్కి వెళ్తే ఏంటంటే స్కానింగ్ మాత్రం మేము ఫ్రీగా చేయలేము, ఎందుకంటే అది మా హాస్పిటల్స్ కావు కాబట్టి. సిరల్కి సంబంధించిన సమస్యల లక్షణాలు ఎలా ఉంటాయి, ధమనులకు సంబంధించినవి అయితే ఏంటి, నరాలకు సంబంధించినవి ఏంటి? చాలామంది వీటికి బాగా కన్ఫ్యూజ్ అవుతారు కదండి. కాళ్ళలో ఈ రక్త సరఫరా వ్యవస్థకి సంబంధించినవి అయితే ఎలా ఉంటాయి, నరాలకి సంబంధించిన సమస్యలు అయితే ఎలా ఉంటాయి? రైట్ అండి. సో చాలామంది ఏంటనుకుంటారంటే ఈ వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చే నొప్పులేమో ఈ నరాలు వాచిపోయి దానివల్ల నొప్పులను, లేదంటే కొంతమంది షుగర్ వల్ల నరాల నొప్పులను అలా పొరపడుతూ ఉంటారు. దానికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. ఇప్పుడు మనకి నడుములో ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ వల్ల వచ్చే నొప్పి అంటే ఈ పిర్ర వెనక భాగం నుంచి కిందకి ఇలా వస్తుందన్నమాట. అది షియాటికా అని కూడా అనడం జరుగుతుంది. అలాగే కొన్ని న్యూరోపతి అంటే ఇప్పుడు మనం షుగర్ వల్ల వచ్చే న్యూరోపతిక్ పెయిన్స్ ఎలా ఉంటాయంటే ఈ కాలు పోట్లాగా వస్తుంది, ఒక కరెంట్ పాస్ అయినట్టు వస్తుంది, లేదంటే కొంతమందికి స్పర్శ సరిగ్గా తెలియకుండా ఏదో కాటన్ మీద నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది, అలా ఉంటాయి. వేరేగా వాస్క్యులర్ పెయిన్స్ ఎలా ఉంటాయి అంటే వారికోస్ వెయిన్స్ అయితేనేమి, కాళ్ళకి వెళ్ళే రక్తనాళ లోపం అయితేనేమి, అవి టిపికలీ క్లాడికేషన్ పెయిన్ అనమాట. కొంచెం నిలబడినా కాస్త నడిచినా పిక్కలు పట్టేసినట్టు, నొప్పేసినట్టు, కాస్త నడవలేకపోవడం, నొప్పేస్తున్నట్టు అలా ఉంటాయన్నమాట. కొంచెం కూర్చొని రెస్ట్ తీసుకొని కాళ్ళు ఎత్తుగా పెట్టుకుంటే తగ్గినట్టు అనిపించడం, ఎందుకంటే కాళ్ళలో ఆ మసిల్స్ మీద ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి కొంచెం ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా వాస్క్యులర్ పెయిన్స్. ఎనీ గుడ్ సీజన్ డాక్టర్ మీకు చెప్పగలరు. అంతేగాని మీరుగా ఇది డయాగ్నోస్ చేసుకొని ఊరికే 4 రకాల 5 రకాల మాత్రలు తినడం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఊరికే నొప్పులు ఉన్నాయి కదా అని కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ మాత్రలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే వేరే సమస్యలు వస్తాయి, వేరే హామ్ వస్తుంది బాడీకి. కిడ్నీలు పాడవటం కానీ, లేదంటే కడుపులో చిల్లులు పట్టడం కానీ, అంటే అల్సర్ డిసీజ్ ఇలాంటివి రావడం జరుగుతుంది. సో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఈ కాజ్ ఏంటో కనుక్కొని దాన్ని సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. సదానందరావు గారు కాల్. సదానందరావు గారు, హలో. సదానందరావు గారు నమస్తే, చెప్పండి. నమస్తే. ఏం లేదమ్మా, మా మేడం బాగా షుగర్ ఉంది, షుగర్ కంట్రోల్లో ఉంది. కానీ కాళ్ళ నొప్పులు విపరీతము, బాగా కాళ్ళ నొప్పులు నిద్రపోవట్లేదు. డాక్టర్ గారు సలహా కావాలని ఫోన్ చేసినమ్మా.
అలాగే షుగర్ బాగా ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు న్యూరోపతి రావచ్చు, మోనోన్యూరైటిస్ అంటారు, దానివల్ల బాగా నొప్పులు కూడా ఉండొచ్చు. అలాగనే మనం ఇందాక చూపిస్తున్నట్టుగా కాళ్ళలో రక్త సరఫరా సరిగ్గా లేకపోయినా నొప్పులు ఉండొచ్చు. ఇలాగ ఎన్నో కారణాలు ఉంటాయండి. షుగర్ ఉన్నంత మాత్రాన నొప్పులు దాని షుగర్ వల్లే అని మనం చెప్పడం ప్రతిసారి సాధ్యం కాదు. సో దానికి ఫస్ట్ మిమ్మల్ని చూడాల్సి వస్తుంది. ఆ కింది ఇచ్చిన నెంబర్లో కాల్ చేసి వచ్చి కలవండి. అవసరం ఉంటే స్కానింగ్ కూడా ఫ్రీగా చేసి మీకు ఏం ప్రాబ్లం ఐడెంటిఫై చేసి చెప్తాను. ఈ వెరికోస్ వెయిన్స్ అనే సమస్య వంశపారంపర్య లక్షణాల, ప్రొఫెషనల్ హెల్త్ హజార్డా, లేకపోతే ఏజ్తో పాటు పెరిగే సమస్య అంటారా? సో ఇది మూడిటి కలయికండి. బేసికలీ ఏజ్తో పాటు కూడా పెరుగుతూ ఉంటుంది. నెంబర్ 1 ఏంటంటే, నాకు చాలామంది చెప్తారు నా వయసు 65 ఏళ్ళు సార్, మరి వెరికోస్ వెయిన్స్ బాగా ఉన్నాయి. ఇప్పుడు అవసరం అంటే నేను చెప్పేది ఒకటే, మీకు 66 ఏళ్ళు అంటే వచ్చే ఏడాదికి ఇది పెరుగుతుంది కానీ తగ్గే ఛాన్స్ లేదు. సో ఒకటేంటంటే, ఈ వెరికోస్ వెయిన్స్ వయసు పెరుగుతున్న కొద్దీ ఈ పిక్క భాగం లూజ్ అయిపోవడం వల్ల, దాని కంట్రాక్షన్ కాఫ్ మసిల్ కంట్రాక్టిలిటీ తగ్గిపోవడం వల్ల వెరికోస్ వెయిన్స్ మనం ఎక్కువగా చూస్తుంటాం. ఓకే, రెండోది ఎక్కువగా నిల్చుని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళలో వెరికోస్ వెయిన్స్ అనేది ఎక్కువగా చూస్తాం. అది ఎందువల్ల ఎక్కువ చూస్తామంటే, నిలబడడం వల్ల కొత్తగా వెరికోస్ వెయిన్స్ రాలేదు. వెరికోస్ వెయిన్స్ రావడానికి ప్రథమ కారణం ఏంటంటే జెనెటిక్, అంటే మీ ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ అనమాట. ఈ జెనెటికలీ మీకు వచ్చిన వెరికోస్ వెయిన్స్ తీవ్రత మాత్రం నిల్చొని ఎక్కువగా ఉంటే అది పెరిగిపోతూ ఉంటుంది. సో ఎస్, వెరికోస్ వెయిన్స్ రావడానికి కారణము యూజువల్గా జెనెటిక్, దాని తీవ్రత పెరగడానికి కారణం అలాగే నిల్చొని ఉంటాము, అలాగే వయసు పెరగటం కూడా. వయసు పెరిగే కొద్దీ ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఎక్కువ అవుతూ ఉంటుంది, అంటే కీళ్ళ అరుగుదల, దాంతో కొంతవరకు మొబిలిటీ కూడా తగ్గడం గమనిస్తూ ఉంటాం. అంటే అలాగుండే వాళ్ళకి ఇలాంటి కండిషన్ కూడా ఎక్కువ అవడం ఏమన్నా గమనిస్తుంటారు? అబ్సల్యూట్లీ అండి. ఒకటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పేషెంట్కి ఒకసారి ఒక వ్యాధే ఉండాలని ఎటువంటి గ్యారంటీ కూడా లేదు. ఒకసారి 2-3 వ్యాధులు కూడా ఉండొచ్చు. సో చాలా కామన్గా ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ వెరికోస్ వెయిన్స్ కలిసి ఉండడం జరుగుతుంది. ఆ నొప్పి లొకేషన్ బట్టే మనం ఈజీగా చెప్పగలుగుతాం. కొంత ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఆ నొప్పి అనేది ఆ జాయింట్ లైన్ మీద టెండర్నెస్ ఎక్స్క్విజిట్గా ఉంటుంది. వెరస్ ఈ వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే పెయిన్స్ అనేది తొడల్లో, పిక్కల్లో ఎక్కువగా ఉంటాయి. సో ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఈజీగా మనం కనిపెట్టవచ్చు చూడంగానే. అలాంటి సందర్భాల్లో ఫస్ట్ ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు? డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ అండి. వాళ్ళకి ఏది తీవ్రంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పిక్క బాగా పట్టేసుకున్నట్టు, నడవలేకుండా, కాలు నల్లగా అయిపోయి కాలు పుండ్లు పడుతున్నట్టుంటే ఫస్ట్ దానికే ట్రీట్మెంట్ ఇవ్వాలి, వెరికోస్ వెయిన్స్కే ట్రీట్మెంట్ ఇవ్వాలి. లేదు వాళ్ళు వెరికోస్ వెయిన్స్ 2-3 చిన్న వెయిన్స్ కనిపిస్తూ ఉన్నాయి కానీ అసలు కనీసం నడిచే పరిస్థితి లేదు, ఒక వీల్ చైర్లో వచ్చారు, లేదంటే వాకర్ పెట్టుకొని వచ్చారు, ఇలా కాలు యాంగిల్ తగ్గిపోయి, అంటే వేరస్ డిఫార్మిటీ వచ్చి కాలు పూర్తిగా యాంగిలేట్ అయిపోయి పడిపోవడానికి రెడీగా ఉన్నారు అంటే డెఫినెట్గా జాయింట్ మార్పిడి ఫస్ట్ చేయించుకోవాలి. డెఫినెట్గా ఆ డెసిషన్ అనేది పేషెంట్ చూసి నాకు డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ ఏజ్లో ఒకటే ఉంటుంది అనుకోవడం తప్పు. సో అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం వెరికోస్ వెయిన్స్ చేసినాక కూడా మీకు 60-70% ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఎందుకంటే మిగిలిన కాంపోనెంట్ ఆర్థరైటిక్ కాంపోనెంట్. అలాగే మీకు జాయింట్ మార్పిడి చేసినా కూడా 60-70% ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఎందుకంటే మిగిలిన ఎంతో కొంత వెరికోస్ వెయిన్స్ కాంపోనెంట్ ఉంది. సో ఇదే నన్ను కానీ లేకపోతే జాయింట్ మార్చిన డాక్టర్ కానీ వెళ్ళి అదే డాక్టర్ గారు నాకు 100% ఇంప్రూవ్ అయిపోలేదని అడగకూడదు, ఎందుకంటే అది వేరే సమస్య కూడా ఉంది కాబట్టి. సో అది దాని పాయింట్ ఏంటి ఇక్కడ గమనించాల్సిందంటే, కోమార్బిడిటీస్ ఉంటాయండి. కోమార్బిడిటీస్ ఒక ఏజ్ తర్వాత ఉండడం సహజమే. వాటి ఒక్కొక్కటి డీల్ చేసుకుంటూ రావాలి. భాను గారు కాల్. భాను గారు, హలో నమస్తే అండి. నమస్తే భాను గారు, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. హలో నమస్తే సార్. చెప్పండి అమ్మా. సార్ నాకు డెలివరీ అయిన తర్వాత నాకు బ్లడ్ రక్త కట్టిందండి. కాళ్ళలో మొత్తం నరాలు ఇలాగ ఉబ్బి ఉంటాయండి అప్పటి నుంచి. అవును. సో డెలివరీ అయిన 6 నెలలకు కానీ వెరికోస్ వెయిన్స్ ఇంకా తగ్గకపోతే డెఫినెట్గా మీరు ఒక వాస్కులర్ అటెన్షన్ తీసుకోవాలండి. డెలివరీ అయిన 6 నెలల లోపల అయితే మనం దానికి ఏం చేయము, అవి వదిలేస్తాము, చూస్తాము. కానీ డెలివరీ అయిపోయి గర్భం దాల్చిన తర్వాత కూడా 6 నెలలకు మించి కానీ మీకు కాళ్ళలో నరాలు ఉబ్బి కానీ కనిపిస్తే డెఫినెట్గా మీరు వచ్చి చూపించాలి. మీరు వచ్చారంటే హైదరాబాద్లో కానీ బెంగళూరులో అయితే ఫ్రీగా స్కాన్ చేస్తాం. మా స్కానింగ్ ఎప్పుడు మేము ఛార్జ్ చేయలేదు 5 ఏళ్ళుగా. కాకపోతే మీరు బై ఛాన్స్ విజయవాడ కానీ, గుంటూరు కానీ, వైజాగ్లో నా క్లినిక్స్ ఉన్నాయి, నన్ను అక్కడెక్కడైనా కలవాలనుకుంటే మాత్రం వచ్చి చూడాల్సి వస్తుంది. చూసి దాన్ని బట్టి ఐడెంటిఫై చేసి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత ఎప్పుడైనా ట్రామా కానీ, యాక్సిడెంట్స్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ ఇలాంటి ఏమన్నా వెరికోస్ వెయిన్స్కి కారణం కావచ్చా? ఎలాంటి వెరికోస్ వెయిన్స్ అయినా లేజర్ ట్రీట్మెంటే పరిష్కారమా? డిస్కస్ చేద్దాం ఇప్పుడు హలో డాక్టర్లో. షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. వెరికోజ్ వెయిన్స్కి వేరియస్ రీజన్స్, పలు రకాల కారణాలు ఎలాంటివి ఉంటుంటాయి? ఈ కారణం ఏదైనా ట్రీట్మెంట్ లేజెస్తోనే ఉంటుందా, అంటే పరిష్కారం లేజెస్తోనే ఉంటుందా? వివరాలు అందించడానికి ఏవిస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల్ గారు మనతో ఉన్నారు. ఒక కాల్ ఇద్దామండి శ్రీనివాసరావు గారిది. శ్రీనివాసరావు గారు నమస్తే. చెప్పండి సార్. సార్ నమస్తే సార్, నా పేరు శ్రీనివాసరావు సార్, గుంటూరు. అలాగే నాకు ఏరింగ్ కేర్ ఉంది సార్. అంతమంది గతంలో మీరు గుంటూరులో క్యాంపు చేసినప్పుడు మీ దగ్గర చేయించారు ఒకసారి. అలాగే ఇది హెర్నియా కూడా ఉంది సార్ నాకు, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? లేదండి, హెర్నియాకి వ్యారికోస్ వెయిన్స్కి ఎటువంటి సంబంధం కూడా లేదు. హెర్నియా అనేది ఏంటంటే మన కడుపులో ఉండే మసిల్స్ వీక్ అయిపోవడం వల్ల దాని గుండా బయటకు వచ్చేది హెర్నియా. కాళ్ళలో రక్తం ఫ్లో సరిగ్గా అవ్వకపోతే వచ్చేది వ్యారికోస్ వెయిన్స్. దానికి ఎటువంటి సంబంధం లేదు. కాజ్ ఏదైనా, అంటే ఒకవేళ ప్రొఫెషన్ వల్ల అయితేనే లేకపోతే ప్రెగ్నెన్సీ తర్వాతనైతేనే కాజ్ ఏదైనా ట్రీట్మెంట్ సేమే ఉంటుందా అండి? కాజ్ని బట్టి కూడా మారుతూ ఉంటుందా? లేదండి, ట్రీట్మెంట్ అనేది బేసిక్గా పేషెంట్ సిమ్టమ్స్ బట్టే. ఫండమెంటల్ ఏంటంటే మీకు వ్యారికోస్ వెయిన్స్ వచ్చాయి, ఎందువల్ల వచ్చాయి, దానికి ఎలా ట్రీట్ చేయాలి, మీకున్న దానివల్ల ఉన్న కష్టం ఏంటి. సో ఇప్పుడు మేమేంటంటే మేము మామూలుగా ఓన్లీ జస్ట్ ఒక 10 క్వశ్చన్స్ అడగకుండా మేము ఏం చేస్తామంటే ఒక డీటెయిల్డ్ వీనస్ క్లినికల్ సివియారిటీ స్కోర్ అని స్కోర్ చేస్తాం. ఆ స్కోర్లో మాకు ఒక్కొక్క దానికి 3 పాయింట్లు చేసుకొని మీ 30 పాయింట్లకి మీకు ఎంత సివియారిటీ ఉందని మనం మెజర్ చేసుకుంటాం. ఆ మెజర్మెంట్ బట్టి మీకు ట్రీట్మెంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక చిన్న 1-2 మిల్లీమీటర్ వెయిన్ అప్పుడప్పుడు కనబడుతుంటుంది, నాకు ఎటువంటి నొప్పి లేదు, నేను నిల్చునే ఉంటాను. మీరు నిల్చున్నా కూర్చున్నా మీకు ఆ 1 మిల్లీమీటర్ వెయిన్ వల్ల ఏ కష్టం ఉండదు, అదేం పెరగదు, మీరు వదిలేసిందని మీరు మర్చిపోవచ్చు, సాక్స్ వేసుకోండి అని చెప్తాం. అలాగే నేను కూర్చుని ఉంటాను, నాకు ఇది ఎందుకు వచ్చిందో తెలియదు, బట్ ఐ హ్యావ్ వ్యారికోస్ వెయిన్స్, దాంతోపాటు కాలు నల్లగా ఉందండి, కాల్లో సాయంకాలం ఇప్పుడు దురద పెడుతుంది, కాలు వాస్తుంది, డెఫినెట్గా ఆపరేట్ చేస్తేనే తగ్గుతుంది. ఇది ఎటువంటి సాక్స్ గట్రా ఇది తగ్గదు. ఎందుకంటే ఆ కాళ్ళు ఆల్రెడీ ఆ స్టేజ్ దాటిపోయింది, కాళ్ళు నల్లగా అయిపోతుంది. అది నిల్చోకపోయినా అది ఇంపార్టెంట్ కాదు. సో ఏంటంటే ఈ డిఫరెన్సెస్ అనేది ఏంటంటే వాళ్ళ సిమ్టమ్స్ బట్టి ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాం. వాళ్ళకి ఏంటి ప్రాబ్లం, ఎందువల్ల వచ్చింది దాన్ని బట్టి. ఈ కాలు ఎప్పుడైనా ట్రామాకి గురైనా లేదా ఏదైనా స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ అయినా అవేమన్నా వెరికోస్ వెయిన్స్కి తర్వాత కాజ్ అయ్యే రిస్క్ ఉంటుందంటారా? డెఫినెట్గా అండి. ఆల్మోస్ట్ చాలామంది పేషెంట్స్ మనకి యాక్చువల్గా వ్యారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్ నాకు ఇంత చిన్నప్పుడు దెబ్బ తగిలింది ఆ ఏరియాలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. దానికి ఎగ్జాక్ట్గా కారణం పుస్తకాల్లో కూడా రాసలేదండి. నా ప్రిజంప్షన్ ఏంటంటే ఈ కాళ్ళకి దెబ్బ తగిలినప్పుడు వాళ్ళకి తెలుసో తెలియకో ఆ సిమెంట్ పట్టి గట్రా వేసినప్పుడు లోపల చిన్న వెయిన్స్ బ్లాక్ అయ్యి దానికి పరిణామంగా సెకండరీగా ఈ వ్యారికోస్ వెయిన్స్ వచ్చి ఉంటాయని. బట్ అలాగని వాళ్ళందరికీ నేను వీనోగ్రామ్ చేసిన పెద్దగా మేజర్ వెయిన్స్ బ్లాక్ అయ్యలేవు, ఈ వ్యారికోస్ వెయిన్స్ మాత్రమే ఉంటాయి. సో వాళ్ళకి డెఫినెట్గా లేజర్ ఆఫర్ చేయాలి. వెరీ కామన్లీ దిస్ హిస్టరీ ఆఫ్ ట్రామా, అంటే ఇక్కడ కాలుకి దెబ్బ తగిలిన హిస్టరీ ఇస్తుంటారు పేషెంట్స్. బట్ ఆ దెబ్బకి ఈ వ్యారికోస్ వెయిన్స్ ఫార్మేషన్కి ఏంటి ఎగ్జాక్ట్ లింక్ ఇంకా లేదండి, ఎస్టాబ్లిష్ కాలేదు. కడప నుంచి రామాంజనేయ రెడ్డి గారు అండి. రామాంజనేయ రెడ్డి గారు హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, ఇప్పుడు ఇది వెరికోస్ వెయిన్స్ 2 legs చేయించుకున్నాం సార్. అలాగే ఎవరు చేశారు సార్? యశోద హాస్పిటల్లో చేయించుకున్నాం సార్. అలాగే చేయించుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఏంటి సార్? ఏమన్నా వారిని అడగాలండి. ఫస్ట్ 6 months లోపల చేయించుకున్న ఫస్ట్ 6 monthsకి ఎందుకు చేయించారు, మీకు ఎటువంటి నొప్పి ఉంది, ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్స్ అడుక్కోవాలి మిమ్మల్ని మీరు. నేను దేనికోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, సరే ఆ వెళ్ళిన ప్రాబ్లం నేను చేసుకున్న తర్వాత నాకు తగ్గుముఖం పట్టిందా లేదా, వెంటనే తగ్గిపోవాలి అనట్లేదు, నాకు కూడా వెంటనే తగ్గదు, వాళ్ళు వచ్చిన తీవ్రత బట్టే ఉంటుంది అదంతా. బట్ సపోజ్ కాళ్ళు పుండి పడింది అనుకోండి, ఇవాళ ఆపరేట్ చేసిన తర్వాత కాలు కట్టిన తర్వాత 10 రోజులకి ఒక 30% 20% తగ్గిందా, అలాగే మీరు దానికి ఒక గ్రాఫ్ వేసుకొని చూసుకోవాలి ఇంప్రూవ్మెంట్స్ గ్రాఫ్ ఉందా లేదా అని. ఇంప్రూవ్మెంట్ సాటిస్ఫాక్టరీగా ఉంటే వాళ్ళు చెప్పిన టైం మీరు వెళ్ళి చూపిస్తూ ఉండాలి. ఇంప్రూవ్మెంట్ సాటిస్ఫాక్టరీగా మీకు అనిపించకపోతే డెఫినెట్గా మీరు వెళ్ళి అడగాలి, నాకు ఇలా అయిందండి మరి ఏం చేద్దామని. అదంతా కూడా కాని పక్షంలో వాళ్ళకి ఒకసారి స్కాన్ అయినా మీరు చేయమని రిక్వెస్ట్ చేయాలి. మేము మా ఏవిస్ హాస్పిటల్లో చేసిన సర్జరీ పేషెంట్స్ అందరికీ ముందయ్యే స్కానింగ్, తర్వాత మేము చేసే స్కానింగ్ అన్నీ కూడా ఫ్రీగా చేస్తాం. అది వాళ్ళు ఫ్రీ ఆఫ్ పే అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళు దాన్ని బట్టి మీరు చేయించుకొని ఆ స్కాన్లో కానీ ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే దానికి మళ్ళీ ఏం ట్రీట్మెంటో అడగాల్సి వస్తుంది అనమాట. యూజువల్గా నేను మాత్రం వేరే డాక్టర్స్ ఎవరైనా చేసిన పేషెంట్స్కి 6 months లోపల నేను చూడను, ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి తగ్గించడానికి. దాని తర్వాత కానీ మీకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేకపోతే వచ్చి చూపించవచ్చు.
మరో షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత ఇంతకుముందు ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకొని అది ఫెయిల్ అయింది అనే లక్షణాలు ఎలా గుర్తించగలరు? అండ్ మీరు క్యాంప్స్ పెడుతుంటారు కదండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో అసలు పీపుల్ అప్రోచ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ డిస్కస్ చేద్దాం ఇప్పుడు హలో డాక్టర్లో. మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. ఏవీస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి గోపాల్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వేర్కోస్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటున్నాం. మీరు వేరియస్ క్యాంప్స్, నెంబర్ ఆఫ్ క్యాంప్స్ పెడుతున్నారు కదండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా. మీరు లేటెస్ట్గా 30th మదనపల్లిలో పెట్టారు. అసలు ఎలా ఉంది, ఎలా అప్రోచ్ అవుతున్నారు, ట్రీట్మెంట్ అవసరం అన్నాక వాళ్ళు ఎలా మీ దగ్గరకు వస్తున్నారు, ఎంత పోస్ట్ పోన్ చేస్తున్నారు, అసలు ఏ స్టేజ్లో మీ దగ్గరకు వస్తున్నారు? రైట్ అండి. సో ఇది అంటే ఇప్పుడు మొన్న మదనపల్లిలో మనం చేసిన క్యాంప్కి దగ్గర 500 మంది వచ్చారండి. ఇది ఇప్పుడు దాకా మా రికార్డ్ అనమాట. మేము ఏం చేస్తామంటే నెలకు ఒక రోజు మా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా భావించి వెళ్ళి వేరే ఒక ఊరికి వెళ్ళి వచ్చిన ప్రతి పేషెంట్కి ఫ్రీగా వాస్కులర్ స్క్రీనింగ్ టెస్ట్ చేసి వాస్కులర్గా చూసి వాళ్ళకి మందులు అందజేయడం జరుగుతుందన్నమాట. ఇది మా 32వ క్యాంపు. మళ్ళీ ఈ నెల 14వ తారీఖున మేము నల్గొండలో క్యాంప్ చేస్తున్నాం. ప్లస్ అది కాకుండా ఈ నెల 28వ తారీఖున 4th సండే మచిలీపట్నంలో క్యాంప్ చేస్తున్నాం. సో ఇలాగ మా ప్రతి నెల ఇలా చేస్తూ ఉంటాము. ఆ రోజు వచ్చే ప్రతి పేషెంట్కి ఫ్రీగా చూడడం జరుగుతుంది. అది ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి సర్జరీ అడ్వైస్ చేసిన తర్వాత సర్జరీకి ఎంతో కొంత రుసుము ఉంటుందండి. మేము ఒక స్వచ్ఛంద సంస్థ కాదు, మేము ఒక ప్రైవేట్ హాస్పిటల్, మా ఖర్చులు మాకు ఉంటాయి. సో మేము ఏం చెప్తామంటే మీరు రండి, సీఎం రిలీఫ్ ఫండ్కి ఏదో లెటర్స్ రాసిస్తాము, ఏదో విధంగా సహాయం చేస్తాము, లేకపోతే ఇది చేయించుకోవడం చాలామందికి ఇక్కడ వీలు పడట్లేదు. అది డెఫినెట్గా ఒక ప్రాబ్లమే, కానీ మా చేతులారా మేము చేయగలిగేది మేము చేస్తున్నాం. సో ఇప్పుడు మనం మదనపల్లి క్యాంప్ వెళ్ళాము, అక్కడ చేసి ఒక 500 మందిలో దగ్గర 15 మంది చేయించుకున్నారు. ఇంకొక 10-15 మంది చేయించుకుంటామని చెప్తున్నారు. కానీ డెఫినెట్గా మరొక 200 మందికి ఈ ఆపరేషన్ అవసరం ఉంది. చాలా ముదిరిపోయి, కాళ్ళు పుళ్ళు పడిపోయి, కాళ్ళు తీవ్రంగా దెబ్బతిని ఉన్నారు వాళ్ళు. పాపం పనులు ఆపుకొని ఇంకా వాళ్ళ జీవితం ఇంకా పేదరికంలో వెళ్ళిపోతుంది. ఎందుకంటే పని కూడా చేసుకోలేకపోవడం వల్ల, ఈ కాళ్ళ పుండ్ల వల్ల ఇంకా కష్టాలకు పడతారు. సో వాళ్ళు రమ్మని చెప్తాము. ఎందుకంటే ఇప్పుడు ఆ మదనపల్లి క్యాంప్లో మనం ఏమి లెటర్ ఇవ్వలేము కదండి. సో దానికి లోకల్గా మేము ఒక ఎమ్మెల్యే గారికి లెటర్ రాసి ఇవ్వటము, వాళ్ళు వెళ్ళి అప్రోచ్ అవటము, సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించుకోవడం, ఏదో చేసుకొని దీన్ని తగ్గించే మార్గం మేము మా వీలునంత వరకు చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏవిస్ హాస్పిటల్లో ఈ సంవత్సరం మేము దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్, ఈ సీఎం అంటే ఆంధ్ర తెలంగాణ సీఎంస్ కలిపి దగ్గర మేము ఆల్మోస్ట్ 450 సీఎం రిలీఫ్ ఫండ్స్కి మేము ఆపరేట్ చేసాం ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 తీసుకోకుండా వాళ్ళ దగ్గర. ఏదో గవర్నమెంట్ ఇచ్చింది, అది కూడా వెంటనే ఇవ్వకపోయినా కూడా మేము ఆ ఖర్చులు భరాయించుకొని గవర్నమెంట్ దగ్గర వెయిట్ చేసి మేము ఆ అమౌంట్స్ తెచ్చుకోవడం జరిగింది. సో మేము మా వంతు సహాయం చేస్తున్నాం, కానీ అన్ని వేళలా మేము ఫ్రీగా చేయలేం. సో మా వరకు అయితే ఇక్కడే అయిపోతుంది. డెఫినెట్గా నేను అప్రోచ్ అవుతున్నాను, రకరకాల మినిస్టర్స్కి, పొలిటీషియన్స్కి అప్రోచ్ అవుతున్నాను. కానీ వాళ్ళ వంతు పేషెంట్స్ కూడా అప్రోచ్ అవ్వచ్చండి. ఈ రోజుల్లో ఒక వాట్సాప్, ఒక ట్విట్టర్లో కూడా మీరు మీ ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అవ్వచ్చు. మా దగ్గరికి వచ్చి తీసుకోండి, లేఖ తీసుకోండి, ఈ సర్జరీ అవసరం అని ఎస్టిమేట్ తీసుకొని మీ లోకల్ ఎమ్మెల్యేకో మినిస్టర్ గారికో అర్జీ పెట్టుకుని తప్పకుండా మీరు తెప్పించుకోవడం పెద్ద కష్టం కాదు. ఈ రోజుల్లో మారిపోయినాయి, పరిస్థితులు చాలా ఇంప్రూవ్ అయినాయి. వేణుగోపాలరావు గారు కాల్. వేణుగోపాలరావు గారు నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి. అసలు వేణుగోపాలరావు అండి, నిజాం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, నాకు సెల్యులాయిడ్ అని చెప్పేసి ఇంతకుముందు అయిందండి. అయితే యశోదలో ట్రీట్మెంట్ చేసుకున్నాను. సారీ ఒక్క నిమిషం ఆగండి. మీకు ఏమైంది, ఏం ఆపరేషన్ చేశారు? సారీ మళ్ళీ చెప్పండి. సెల్యులాయిడ్ అయింది సార్. సెల్యులాయిడ్ పిఏడినా అండి? సెల్యులాయిడ్ అంటే సెల్యులైటిస్. ఓకే, సెల్యులైటిస్ అయితే ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు? మామూలుగా పట్టి కట్టేసి దాన్ని ట్రీట్మెంట్ చేసి అయితే యాంటీబయాటిక్ చేసి చేశారండి. అయితే ఈ మధ్యన ఏతుందంటే ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను, నడవలేకపోతున్నానండి. అవును. సో సెల్యులైటిస్కి ఆ ట్రీట్మెంట్ సరిపోదండి. సెల్యులైటిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నరంలో యాంటీబయాటిక్స్, అంటే దాని తీవ్రత బట్టి నరంలో యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, కాలు ఎత్తు ప్రదేశంలో పెట్టుకోవాలి. 7 to 10 days చేసి వైట్ కౌంట్, అంటే తెల్ల రక్త కణాల కౌంట్ చెక్ చేసుకుంటూ మీకు తగ్గిందా లేదా ఎస్టిమేట్ చేయాలి. అది ఒకసారి తగ్గిన తర్వాత అసలు ఈ సెల్యులైటిస్ ఎందుకు వచ్చింది కూడా ఎస్టిమేట్ చేయాలి. అసలు మీ కాళ్ళు ఏమైనా పగుళ్ళు ఉన్నాయా, మీకు ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా, మీకు షుగర్ ఉందా, షుగర్ వల్ల ఏమైనా ముళ్ళు గుచ్చుకుందా,
అలాగా ఇలా కారణాలకే లాస్ట్ కారణం కూడా వ్యారికోస్ వెయిన్స్, అంటే కాళ్ళకి రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల కూడా సెల్యులైటిస్ రావచ్చు. అసలు మీకు ఎందుకు వచ్చింది, మీ పక్కింటి వాళ్ళకి ఎందుకు రాలేదు సెల్యులైటిస్ అంటే మీకు ఈ పైన చెప్పిన కారణాల్లో ఏదో ఉంది. అంటే కాళ్ళు పగుళ్ళు ఎక్కువ ఉండటమో, కాళ్ళకి మట్టి తగలటమో, కాళ్ళు ముళ్ళు గుచ్చుకోవటమో, కాళ్ళు షుగర్ ఉండటమో, లేదా వ్యారికోస్ వెయిన్స్ ఉండటమో, లేదా కాళ్ళకి వెళ్ళే రక్తాలను పని చేయకపోవడం ఏదో జరిగింది. అది ఎస్టిమేట్ చేస్తే తప్ప మీకు ఫ్యూచర్లో సెల్యులైటిస్ వస్తుందో రాదో మనం తగ్గించలేం. సో అది మీకు కాజ్ ఏంటి సెల్యులైటిస్కి, లేకపోతే మీ బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయిందా, ఏదో కారణం ఉంటుంది కదా, ఆ కారణం ఫస్ట్ మనం పసిగట్టాలి. సో మీరు ఆ కింది చిన్నంలో కాల్ చేసి రండి, ఈ ఏరియా మా ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్, దీని మీద మీకు గైడెన్స్ కాల్స్ ఇస్తాం మేము. మీరు ఇప్పుడు చెప్పారు వెరికోస్ వెయిన్స్కి అసలు ట్రీట్మెంట్ తీసుకోలేక సివియర్ స్టేజెస్లో కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే, మరి ఇంకొక సైడ్ ద అదర్ సైడ్ చూస్తే ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని ఫెయిల్ అయ్యి ఇబ్బంది పడే వాళ్ళకి ఆ రీడు చేయాలన్న సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటారు? రైట్ అండి, ఇది చాలా మంచి ప్రశ్న. నాకు చాలామంది పేషెంట్స్ వచ్చి చెప్తుంటారు, నేను ఎక్కడో పలానా దగ్గర చేయించుకున్నాను, అంతా అయిపోయిందని చెప్పారు, మరి మీరు ఎందుకు వచ్చారండి ఇక్కడికంటే మళ్ళీ నొప్పి అంటారు. మరి అయిపోయింది నొప్పి ఎలా ఉంటుంది? సో ఇవి రెండు కొంచెం ఆపోజిట్ ఎండ్స్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అనమాట. సో ఇక్కడ ఫండమెంటల్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు అడగాల్సిన ప్రశ్న, నేను దేని గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నేను వెళ్ళినప్పుడు నాకు ఏమేమి ప్రామిస్ చేశారు, నాకేమి తగ్గుతాయి, ఏం తగ్గవని చెప్పారు, అది నాకు తగ్గినాయా లేదా అని వాళ్ళు ఎస్టిమేట్ చేసుకోవాలండి. సో బేసిక్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కాళ్ళు పుండుతో వెళ్ళారనుకోండి, ఆ పుండు తగ్గిందా లేదా, తగ్గడానికి ఏంటి మార్గం. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కాళ్ళు పుండు వస్తే వాళ్ళకి ఏదో స్కానింగ్ బయటికి పంపించి, బాబు నీకు వ్యారికోసన్స్ ఉన్నాయి, నేను వ్యారికోసన్స్ నేను చేస్తాను, ఆ వ్యారికోసన్స్ తగ్గించేశాను, ఇప్పుడు పుండు తగ్గించుకోవడానికి పలానా ఇంకో దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం కరెక్ట్ కాదు. మీరు వెళ్ళిందే మీరు పుండుతోని కాబట్టి మీకు ఈ పుండు తగ్గించే బాధ్యత ఆ డాక్టర్కి ఎంతైనా ఉంది. సో ఇది ఒక పక్కన, ఇది ఒక ఎండో స్పెక్ట్రమ్. సో అది మేము డెవలప్ చేయడానికి మేము ఒక వూండ్ కేర్ డిపార్ట్మెంట్ పెట్టి, దానికి ఒక 2 నర్సెస్ పెట్టి, మాకు దగ్గర నెలకి 85 వూండ్స్ మేము తగ్గిస్తాం. ఈ వూండ్ కేర్, బ్యాండేజింగ్ అన్నీ చేసుకుంటూ, దానికి కంప్లీట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్, నాకు సంబంధం లేదు. సో అలాగా దానికి సరిపోయిన ఆన్సర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయా లేదా, పైపెచ్చు మీకు నేను వెళ్ళిన దానికి కన్విన్సింగ్ ఆన్సర్ వచ్చిందా లేదా, ఏదైనా కూడా మీకు వెళ్ళిన సిమ్టమ్స్ ఒక 60 to 70% 6 monthsలో పూర్తిగా తగ్గకపోతే డెఫినెట్గా మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సి వస్తుంది. డెఫినెట్గా రీడు సర్జరీస్ అంటే మళ్ళీ కరెక్షన్ చేసేవి మాత్రం ఇంకా ఎక్కువ టైం తీసుకుంటాయేమో. అబ్సల్యూట్లీ అండి, ఇంకా ఎక్కువ టైం తీసుకుంటాయి, దానికి పని ఎక్కువ ఉంటుంది, తీసిన తర్వాత తగ్గడం టైం ఎక్కువ పడుతుంది. సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 8 సర్జరీస్ ఉన్నాయి, అందులో 3 బయట ఎక్కడో చేయించుకొని వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు అనమాట. సో అది తప్పదు, చేయాలి, బట్ సేమ్ టైం డెఫినెట్గా మా వర్క్ డబుల్ అవుతుంది. ఓకేనండి. డాక్టర్ రాజా వి కొప్పాల్ గారు, వెరికోస్ వెయిన్స్కి వేరియస్ రీజన్స్ ఎలా ఉంటాయి, ప్రైమరీ, సెకండరీ, అదర్ కాజెస్ వల్ల కూడా ఎలా తలెత్తుతాయి, ఏ సిచ్యువేషన్లో అయినా లేజర్ ట్రీట్మెంట్ ఎలా ఉపయోగపడుతుంది, అండ్ పబ్లిక్లో అవేర్నెస్, మీ ప్రోగ్రామ్స్ గురించి అండ్ మీరు ఇచ్చే సర్వీస్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. ఇది ఇవాల్టి హలో డాక్టర్.